అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు ఆ వెంకటేశ్వరుడు. భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం. అయితే కళ్యాణ శ్రీనివాసుడి తత్వం కేవలం ఒక వివాహానికో ఒక వేడుకకో పరిమితమైంది కాదు. కళ్యాణం అంటేనే లోక శ్రేయస్సు, మానవాళి మంగళం. తన భక్తుల జీవితాల్లో అశాంతిని తొలగించి ఆనందమనే కళ్యాణాన్ని ప్రసాదించేందుకే స్వామివారు ఇక్కడ కళ్యాణ తిరుపతిగా వెలిశారు. అచ్చం తిరుమలగిరిపై కొలువైన ఆ మలయప్ప స్వామి రూపాన్నే తలపిస్తూ పద్మానగర్ కాలనీలో భక్తుల పాలిట కొంగు బంగారమే నిలిచిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి దివ్యధామాన్ని, ఆలయ వైభవాన్ని ఇప్పుడు కనులారా వీక్షిద్దాం రండి. సమాజ శ్రేయస్సే ధర్మం, భక్తుల సంక్షేమమే పరమార్థం. కేవలం పూజలు పునస్కారాలే కాకుండా మానవ సేవయే మాధవ సేవ అని చాటి చెబుతోంది భాగ్యనగరంలోని కళ్యాణ తిరుపతి క్షేత్రం. అచ్చం తిరుమల తిరుపతిని తలపించే ఈ దివ్యధామం విశేషాలను నేటి తీర్థయాత్రలో నేత్రపర్వంగా దర్శించుకుందాం. కలియుగ దైవం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చడానికి తిరుమల గిరులపైనే కాదు, మన భాగ్యనగరంలో కూడా కళ్యాణ తిరుపతిలో వెలిశారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని పద్మనగర్ కాలనీలో 3 అంతస్తులుగా అపూర్వంగా కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్యధామం సాక్షాత్తు తిరుమల ఏడుకొండలవాణ్ణి దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఆలయ గోపురం భక్తులకు ముకుళిత హస్తాలతో స్వాగతం పలుకుతుంది. సుదూరం నుండి భక్తులకు భక్తిభావాన్ని కలిగిస్తుంది. గోపురంపై ఉన్న దశావతారాల విగ్రహాలు, దేవతామూర్తుల శిల్పాలు ఈ ఆలయ నిర్మాణ వైశిష్ట్యానికి అద్దం పడతాయి. ద్రావిడ నిర్మాణ శైలిని పుణికి పుచ్చుకున్న ఈ ఆలయ నిర్మాణం అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆలయ స్తంభాలపై చెక్కబడిన సూక్ష్మ శిల్పాలు, గర్భాలయ ముఖ మండపం, ప్రాకారాల నిర్మాణం భక్తులను అబ్బురపరుస్తాయి. ఆధునిక నిర్మాణమైనప్పటికీ ప్రతి రాయి, ప్రతి శిల్పం ఒక కథను చెబుతున్నట్లుగా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. ఉదయం వేళ సూర్యకిరణాలు గోపుర కలశంపై పడి మెరుస్తున్నప్పుడు ఆ చల్లని గాలిలో వినిపించే వేద మంత్రాలు భక్తుల మనసును పరవశింపజేస్తాయి.
విశాలమైన ప్రదక్షిణ మార్గం, భక్తులు ధ్యానం చేసుకోవడానికి వీలైన ప్రశాంత కోణాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. లోకంలో అరిషడ్ వర్గాల చీకట్లను తొలగించి భక్తి అనే కాంతిని నింపేవాడు ఆ శ్రీనివాసుడు. శ్రీ అంటే లక్ష్మి, నివాసుడు అంటే ఆమెకు నిలయమైనవాడు, అంటే ఐశ్వర్యానికి సౌభాగ్యానికి చిరునామా ఆ స్వామి. అటువంటి స్వామివారు కళ్యాణ తిరుపతి అన్న నామధేయంతో వెలవడమే ఒక పరమార్థం. ఇక్కడ కళ్యాణం అంటే కేవలం దైవ వివాహం మాత్రమే కాదు, భక్తుడి అంతరంగంలో భగవంతుడికి జరిగే అనుసంధానం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై విశ్వాన్ని పరిపాలిస్తున్న అద్భుత పుణ్యక్షేత్రమే ఈ కళ్యాణ తిరుపతి. ఈ క్షేత్రం కుత్బుల్లాపూర్ మున్సిపల్ డివిజన్ పరిధిలోని ఐడిపిఏ కాలనీ వెనుక ఉన్న పద్మనగర్ కాలనీ ఫేజ్ 1లో కొలువై ఉంది. ఇక్కడ స్వామివారు తన భక్తుల మొక్కుబడులను తీరుస్తూ వారిని ఆశీర్వదిస్తూ దివ్యంగా వెలుగొందుతున్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలు ఎంతటి ప్రశాంతతను అందిస్తున్నాయో. అయితే ఈ పద్మానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది నిత్యం కళ్యాణ వైభోగాన్ని పంచే దివ్యధామం. తిరుమల వెళ్లలేని భక్తుల కోసం సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఇక్కడ కొలువై ఉన్నాడా అన్నట్లుగా టీటీడీ వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ఈ ఆలయ క్రతువులు జరుగుతాయి. అందుకే దీనిని బాలానగర్ బాలాజీ క్షేత్రంగా భక్తులు కొలుచుకుంటారు. ఈ ఆలయ నిర్మాణ సంకల్పం 1998వ సంవత్సరంలో ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర టెంపుల్ సొసైటీ సభ్యులు సుమారు 1000 చదరపు గజాల విస్తీర్ణంలో 3 అంతస్తుల భారీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయానికి పేరు నిర్ణయించే సమయంలో నిర్వాహకులు సుమారు 500 పేర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చివరకు కళ్యాణ తిరుపతి అనే పేరును ఖరారు చేశారు. ఇక్కడి విగ్రహాలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి చెందిన అలిపిరి శిల్ప కళాశాలలో అత్యంత నైపుణ్యంతో రూపొందించబడ్డాయి. స్వామివారు 9 అడుగుల 3 అంగుళాల పొడవైన విగ్రహంతో తిరుమల వెంకటేశ్వరుణ్ణి తలపిస్తూ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తారు. ఇక్కడి కళ్యాణ మండపంలో జరిగే వివాహాలకు, పేదలకు అందించే సేవా కార్యక్రమాలకు ఈ ఆలయం ఒక ఆదర్శంగా నిలుస్తోంది.
గర్భాలయంలోకి ప్రవేశించగానే సుమారు 9 అడుగుల ఎత్తులో స్వయం ప్రకాశితంగా వెలిగే శ్రీనివాసుని దివ్య మంగళ రూపం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి సమేతంగా గోచరించే శ్రీవారి వైభవం భక్తులకు సాక్షాత్కరిస్తుంది. శిల్పకళా చాతుర్యంతో 7 అడుగుల ఎత్తులో మలచిన అమ్మవార్ల మూర్తులను చూస్తూ భక్తులు తమ కళ్ళను తిప్పుకోలేని ఆధ్యాత్మిక పులకరింతకు లోనవుతారు. ఇరు దేవేర్ల మధ్య స్వామివారిని చూస్తే సాక్షాత్తు తిరుమల గర్భాలయంలో ఉన్నామనే భ్రమ కలుగుతుంది. స్వామివారు చతుర్భుజుడై శంఖు చక్రాలను ధరించి ఒక చేత్తో అభయాన్ని ప్రసాదిస్తూ మరో చేతిని తన పాదాల వైపు చూపిస్తూ తనను శరణు కోరిన భక్తులను సంసార సాగరం నుండి తరింపజేస్తాననే భరోసా ఇస్తున్నట్లుగా ఉంటుంది. కళ్యాణ తిరుపతిలో వెలిసిన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు భక్తులకు కనువిందు చేసే అపురూప శిల్ప సౌందర్యంతో విరాజిల్లుతున్నారు. శ్రీనివాసుడికి కుడివైపున ఐశ్వర్య ప్రదాయినైన శ్రీదేవి అమ్మవారు సుమారు 7 అడుగుల 8 అంగుళాల పొడవైన విగ్రహంతో కరుణారసపూరితమైన నేత్రాలతో దర్శనమిస్తారు. ఎడమ వైపున క్షమాగుణానికి ప్రతీక అయిన భూదేవి అమ్మవారు 7 అడుగుల 10 అంగుళాల విగ్రహంతో లోకమాతగా నిలిచి భక్తుల కష్టాలను కడతేరుస్తారు. ఈ త్రిమూర్తుల దివ్య సమక్షం భక్తులకు మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ప్రసాదిస్తోంది. నిత్య పూజలేవిగో నేరిచినాను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నిత్య పూజలేవిగో నేరిచినాను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట. కనుగొన చూపులే ఘన దీపములట. కనుగొన చూపులే ఘన దీపములట. తనలో తలి అంతర్యామికి. శ్రీవారితో పాటు అమ్మవార్లకు ప్రతినిత్యం శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకం అత్యంత విశిష్టమైనది. అమ్మవారి దివ్యమూర్తుల విగ్రహాలకు జరిగే ఈ పవిత్ర స్నాన సేవను తిలకించడం భక్తులకు ఒక దివ్యానుభూతి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహంపై ఉండే అలంకరణలు ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేస్తాయి. రత్న ఖచిత స్వర్ణ కిరీటం, వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారి ఉనికి, కంఠంలో వేలాడే సహస్రనామ మాలలు, మకర తోరణం వెనుక ఉన్న కాంతి ఇవన్నీ స్వామివారి వైభవాన్ని చాటి చెప్తాయి. స్వామివారి ముఖార విందంలోని మందహాసం, విశాలమైన నేత్రాలు భక్తుల మనసులోని అలజడిని శాంతింపజేసి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి. ఈ ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరించే వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతాయి. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ఆపై తోమాల సేవలు రకరకాల సుగంధ పుష్పాలతో స్వామివారిని అర్చిస్తారు. మంత్రోచ్చారణల మధ్య జరిగే ఈ అర్చనలు భక్తులకు ఒక దివ్యమైన ప్రకంపనలను అందిస్తాయి. శ్రీనివాసము నీ హృదయం శ్రీనివాసము నీ హృదయం చిద్విలాస వికాసమయం చిద్విలాస వికాసమయం శ్రీనివాసము నీ హృదయం నిన్ను తలచి
తలచినచో ప్రతి ఉదయం నిన్ను తలచినచో ప్రతి ఉదయం పుడమి జనులకు అభయం అభయం పుడమి జనులకు అభయం అభయం శ్రీనివాసము నీ హృదయం. గర్భాలయంలో నిత్యం వెలిగే నేతి దీపాల కాంతిలో స్వామివారి రూపం మరింత తేజోవంతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హారతిచ్చే సమయంలో కర్పూర కాంతి స్వామివారి నఖశిఖ పర్యంతం ప్రసరించినప్పుడు ఆ వెలుగులో స్వామివారిని చూడటం భక్తులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారు వివిధ వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో కోలాహలంగా మారుతుంది. కళ్యాణ వెంకటేశ్వరుడు అనే నామానికి సార్థకత చేకూరుస్తూ ఇక్కడ ప్రతి శనివారం విశేష పర్వదినాల్లో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. భక్తులు తమ కోర్కెలు తీరాలని, కుటుంబాలు చల్లగా ఉండాలని ఈ కళ్యాణ వేడుకలో పాల్గొంటారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ క్షేత్రం నగర వైకుంఠంలా మారుతుంది. తెల్లవారుజామునే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. ధనుర్మాసం ప్రారంభం కాగానే ఈ ఆలయంలో తిరుప్పావై పారాయణలు మొదలవుతాయి. గోదాదేవి శ్రీవారిని పొందేందుకు చేసిన వ్రతాన్ని గుర్తు చేస్తూ 1 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాస ముగింపులో జరిగే గోదా రంగనాథుల కళ్యాణం భక్తులను పరవశింపజేస్తుంది. ఏడాది పొడవునా వచ్చే ఉగాది, శ్రీరామనవమి, హనుమత్ జయంతి, శ్రావణమాస పూజలు ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. తెలిసి తెలియక జరిగే దోషాల నివారణ కోసం ఆలయంలో నిర్వహించే పవిత్రోత్సవాలు ఇక్కడి మరో ప్రత్యేకత. కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా మెట్ల పూజ నిర్వహిస్తారు. అదేవిధంగా ధూపోత్సవం, ఘంటా నాదోత్సవం, లక్ష పుష్పార్చన, సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, సహస్ర దీపోత్సవం, శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన బాలానగర్కు కూతవేటు దూరంలో పద్మానగర్ ఫేజ్ 1లో ఉంది. నగరంలోని ఏ మూల నుండైనా ఈ క్షేత్రానికి చేరుకోవడం ఎంతో సులభం. ప్రధాన రహదారికి దగ్గరగా ఉండటం వల్ల ప్రయాణ సౌకర్యాలకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కూకట్పల్లి, సికింద్రాబాద్ లేదా మేడ్చల్ వైపు నుండి వచ్చే భక్తులు తమ సొంత వాహనాల్లో సులభంగా చేరుకోవచ్చు. స్వామివారి దర్శనం కోసం ఆలయ ద్వారాలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకే తెరుచుకుంటాయి. ఉదయం 6 గంటల నుండి 11:30 వరకు భక్తులు నిత్య పూజల్లో, అర్చనల్లో పాల్గొనవచ్చు. తిరిగి సాయంత్రం 5:30 ఆలయం తెరుచుకుని రాత్రి 8:30 వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. చూసారుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య విశేషాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే అది కేవలం ఆ ఒక్క స్వామి కొలువు తీరిన చోటు మాత్రమే కాదు, శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన వైకుంఠాన్ని సందర్శించిన దివ్యానుభూతి కలుగుతుంది. ప్రధాన గర్భాలయంలోని శ్రీనివాసుని దర్శించుకున్న భక్తులకు ఏకకాలంలో లోకమాతలైన అమ్మవార్ల దర్శనం లభించడం ఇక్కడ విశేషం. మరి మీరు కూడా ఈ వారాంతంలో పద్మానగర్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ స్వామి ఆశీస్సులు పొందండి. మరో అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.